ఒక కీలకమైనటువంటి అడుగు ఏంటంటే పాకిస్తాన్ మనకి చేతకాన్ని పాకిస్తాన్ చేసి పెడుతుంది. మన దేశాన్ని మొక్కలు చేసింది బ్రిటన్ సుదీర్ఘకాలం పాటు. ఆఫ్ఘనిస్తాన్ మన దేశం నుంచి మొక్కలు చేసింది, బర్మాని మన దేశం నుంచి మొక్కలు చేసింది. అట్లా వాళ్ళు అనేది ఏంటంటే అప్పుడు ఒకటి కాలేదు, దేనికి అది విడివిడిగా ఉన్నాయి అన్నట్టు. కరెక్టే, కానీ దీన్ని అంతా అఖండ భారతం హిందూ దేశంగా ఉండేది. దాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చే ప్రయత్నాలు ఎవడు చేసినా సాధ్యం కాలేదు. కానీ బ్రిటిష్ వాడు మాత్రం దీన్ని అంతా ఒకటిగా చేసి చివరికి ఒక మొక్క ముస్లిం దేశం కింద మార్చి, అంతకుముందు లేదే ముస్లిం దేశంగా, ఏ దేశము లేదే ఇండియాలో, అట్లా చేసుకొచ్చాడు వాడు. అది నాడు జరిగింది. అయితే మనకి సాధ్యం కాని ప్రతీకారం ముస్లిం దేశంగా మారి పాకిస్తాన్ చేస్తుంది. దాదాపు 11 నగరాలు ఇప్పుడు పాకిస్తాన్ నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అలాగే అక్కడ రోజు రోజుకి పాకిస్తాన్ నుంచి వెళ్ళిన ముస్లింలు ఇతర దేశాల నుంచి వచ్చిన ముస్లింలతో కలిసి వివిధ ప్రదేశాలు వాళ్ళు క్యాప్చర్ చేసుకుని కనీసం బ్రిటన్ పోలీసులు అక్కడికి రాకుండా చేశారు. బ్రిటన్ పౌరులు ఎవరన్నా కనుక మాట్లాడితే వాళ్ళ మీద రేసింగ్లు అన్నటువంటి పేరుతో, ఏది దేశద్రోహం చేస్తున్నారు అన్నటువంటి పేరుతో, లేకపోతే రేసిజం అన్న పేరుతో బ్రిటన్ పౌరులు జైళ్ళలో వేయిస్తున్నారు. తద్వారా బ్రిటన్ పౌరులు అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకిస్తున్నారు. ఈలోపు వీళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఎస్ఎల్ఎం సీకర్స్ అంటే చొరబాటుదారులకు వచ్చి శరణార్థులుగా మారే వారి సంఖ్య పాకిస్తాన్ వాళ్ళది పెరిగిపోతుంది. విచిత్రం ఏంటంటే ఏదైనా దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే యుద్ధంలో బాధపడుతున్న దేశాల వాళ్ళకి శరణార్థులుగా అవకాశం ఇస్తారు. పాకిస్తాన్ ఎవరితో యుద్ధం చేస్తుంది? దాంట్లో వాళ్ళే యుద్ధం చేసుకోవాలి, కానీ వాళ్ళకి శరణార్థుల హోదా ఇస్తున్నారు క్రమంగా. అందుకని ఆ సంఖ్య పెరిగిపోతుంది. కరెక్ట్గా 2050 నాటికి పాకిస్తాన్ ఆధ్వర్యంలోని ముస్లిం సామాజిక వర్గం చేతికి బ్రిటన్ ప్రభుత్వం వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు.